హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ హనీ చికెన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. వందల పూసి బయట కొనే ఈ చికెన్ని అదే రుచితో మనం ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బోన్లెస్ చికెన్ 1/2 kg వరకు తీసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత చికెన్ని ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట వరకు వదిలేయాలండి. మనకు టైం ఉంటే 1 అవర్ ఉంచినా కూడా పర్లేదు. ఇలా ఉప్పు నీళ్ళు మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత చికెన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోవాలండి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ కలర్ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోండి, కలర్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ కాగిన తర్వాతే చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ పీసెస్ వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. 1/2 నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇదే విధంగా మిగతా చికెన్ పీసెస్ని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. 1/2 నిమిషం పాటు వెల్లుల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత 1/2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్ వేసుకొని హై ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు వేగనివ్వాలి. మరీ గట్టిగా ఉంటే 1/2 స్పూన్ నీళ్లు వేసుకొని ఉడికించుకోండి. ఇలా 1/2 నిమిషం పాటు ఉడికించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. తర్వాత 1/2 స్పూన్ వెనిగర్ కానీ 1/2 చెక్క నిమ్మరసం కానీ పిండుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా సాసెస్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చికెన్ని కలుపుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా టాస్ చేసుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచితే చికెన్ మనకి క్రిస్పీగా ఉంటుంది. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చికెన్ని బాగా టాస్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టాలండి చికెన్కి. ఇలా మసాలాలన్నీ పట్టిన తర్వాత 1/2 స్పూన్ హనీ వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు టాస్ చేసుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి. అన్ని సాస్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి కొంచెం వేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు చివర్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో హనీ క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా మనం చాలా హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.